స్టార్ట్ మోర్ యూఎస్ బేస్డ్ ఈ లెర్నింగ్ ప్లాట్ఫామ్. మీరు కూడా స్లాట్ బుక్ చేసుకోవాలంటే ఈ నెంబర్కి కాల్ చేయండి. సుమన్ టీవీ ప్రేక్షకులకు నా నమస్కారం. నా పేరు అశోక్ దేవనాంప్రియ. ఈరోజు ఈ వీడియోలో మనం మొమెంటం మళ్ళీ బేస్ క్యాండిల్స్ అనే ఒక ప్రైస్ యాక్షన్ కాన్సెప్ట్స్ని నేర్చుకుందాం. సో ఫ్రెండ్స్, ప్రైస్ యాక్షన్ ట్రేడింగ్లో రెండు కాన్సెప్ట్స్ ఉంటాయి. ఒకటి మొమెంటం క్యాండిల్, ఇంకొకటి బేస్ క్యాండిల్. ఈ రెండు క్యాండిల్ తప్ప ప్రైస్ యాక్షన్ ట్రేడింగ్లో ఎలాంటి క్యాండిల్స్ ఉండవు. జనరల్గా మీరు క్యాండిల్ స్టిక్స్ నేర్చుకుంటే చాలా కొత్త కొత్త పదాలు వింటారు. మోరాబోజు క్యాండిల్, డోజీ క్యాండిల్, స్పారో, క్రో, కరెక్ట్. చాలా జపనీస్ క్యాండిల్ స్టిక్ మెథడాలజీస్ మీరు తెలుసుకొని ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్, క్యాండిల్ స్టిక్ అనే కాన్సెప్ట్ నేర్పించిందే జపనీస్ వాళ్ళు. మొట్టమొదటిసారి ఈ కాన్సెప్ట్స్ని జపనీస్ రైస్ ట్రేడర్స్ వాడుకున్నారు. బియ్యం, జపనీస్ బియ్యం వ్యాపారులు ఈ క్యాండిల్ స్టిక్స్ని ఫస్ట్ టైం ప్రపంచంలో వాడుకున్నారు. తర్వాత ఈ కాన్సెప్ట్ అమెరికాకి వెళ్ళింది. స్టీవ్ నిసాన్ అనే ఒక పెద్ద ట్రేడర్ ఆ కాన్సెప్ట్స్ని వెస్టర్న్ కంట్రీకి తీసుకువెళ్ళారు. దాని తర్వాత లైన్ చార్ట్స్ ఉండేవి, దాని తర్వాత క్యాండిల్ స్టిక్స్ వచ్చినాయి, క్యాండిల్ స్టిక్స్ పాపులర్ అయినాయి. కానీ ఒక ట్రేడర్గా నీకు అవసరం ఉండేది రెండే విషయాలు. ఒక క్యాండిల్ మొమెంటం క్యాండిలా లేదా బేస్ క్యాండిలా. ఈ రెండు విషయాలు తప్ప వేరే ఏ విషయం మీకు అవసరం లేదు. ఓకే, మనం డీటెయిల్స్కి వెళ్దాం. ఫర్ ఎగ్జాంపుల్, మీకు రేంజ్ అంటే తెలుసు. సపోజ్ ఇది ఒక బుల్ క్యాండిల్ అనుకోండి మీరు, రైట్? ఇది ఒక బుల్లిష్ క్యాండిల్ అని మీరు అనుకోండి. ఎలా ఉంటుంది ఇది మీ ఓపెన్, ఇది మీ హై, ఇది మీ లో, ఇది మీ క్లోజ్, కరెక్ట్? సిమిలర్లీ ఇది మీ ఓపెన్, ఇది మీ హై, ఇది మీ లో, ఇది మీ క్లోజ్. ఈ రెండు క్యాండిల్లో డిఫరెన్స్ ఏంటి మీకు అర్థమవుతుందా? ఇది టోటల్ రేంజ్ అని పిలుస్తాం. The whole length of the candle is called as range, correct? దీన్ని R1 అని పిలుస్తాం, దాన్ని R2 అని పిలుస్తాం. ఆల్రైట్, నౌ ఈ బాడీ చూడండి. ఇప్పుడు ఈ మొమెంటం క్యాండిల్ అనే కాన్సెప్ట్లో బాడీ టోటల్ రేంజ్కి మినిమం 50% పైన ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, లెట్ సపోజ్ దిస్ ఈజ్ యువర్ బాడీ. ఓకే, బాడీ లెంత్ ఏంటి? బాడీ యొక్క లెంత్ ఏంటి? B. సో నేనేం చెప్తున్నా అంటే B ఈజ్ గ్రేటర్ దాన్ 0.5 టైమ్స్ R1. కరెక్టా? ఎవ్రీవన్ అగ్రీ? B1 ఉంది కదా. వాట్ ఈస్ B1? ద టోటల్ బాడీ యొక్క లెంత్. ఆ బాడీ యొక్క లెంత్ టోటల్ రేంజ్ కన్నా మినిమం 50% పైన ఉంటే అలాంటి ఒక క్యాండిల్ని మనము మొమెంటం క్యాండిల్ అని పిలుస్తాం. కానీ ఆ క్యాండిల్ స్టిక్ ఒక బాడీ లెంత్ ఆఫ్ ది బాడీ అంటే B2 ఎప్పుడైనా మీకు రేంజ్ కన్నా 50% తక్కువ ఉంటే అలాంటి క్యాండిల్ని మనం బేస్ క్యాండిల్ అని పిలుస్తాం. ఓకే, ఇది బేస్ క్యాండిల్, ఇది మొమెంటం క్యాండిల్. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక హైవేలో వెళ్తున్నారు, ఒక పెద్ద హైవేలో వెళ్తున్నారు, ఎవడు మిమ్మల్ని స్టాప్ చేయడం లేదు. గాట్ ఇట్? స్పీడ్లో వెళ్తుంటారు కదా, అంటే మీ డైరెక్షన్లో మీకు అడ్డు ఆతంకులు ఏదీ లేదు. అందుకే ఇలాంటి క్యాండిల్ని మనం మొమెంటం క్యాండిల్ అని పిలుస్తాం. కానీ మీరు ఒక రోడ్లో వెళ్తుంటే మీకు కొన్నిసార్లు ట్రాఫిక్ అడ్డొస్తుంది, మీకు కొన్నిసార్లు టోల్ అడ్డొస్తుంది. అప్పుడు ఏం చేస్తారు? బండి స్లో చేసుకుంటారు. మీ బండి స్లో అయినప్పుడు బాడీ ఒక లెంత్ తగ్గుతుంది. మీకు స్పీడ్ లేదు అక్కడ, మొమెంటం లేదు అక్కడ.
ఇక్కడ ఇట్ ఈస్ డైరెక్షన్. ఒక బుల్ క్యాండిల్లో ఏం జరుగుతుంది చెప్పండి? బుల్ క్యాండిల్లో బుల్స్ ఎప్పుడు కంట్రోల్లో ఉంటారు, అంటే బయ్యర్స్ ఎక్కువ ఉంటారు. ఒక బేర్ క్యాండిల్లో సెల్లర్స్ ఎక్కువ ఉంటారు, అబ్సల్యూట్ కంట్రోల్లో ఉంటారు. కానీ ఇలాంటి క్యాండిల్లో అది బుల్సా బేర్సా అనే క్లారిటీ ఉండదు. ఇది ఒక డ్రా మ్యాచ్ లాంటిది. బుల్స్ బేర్స్ ఇద్దరు ఈక్వల్గా ఫైట్ చేసుకునే ఒక క్యాండిల్ ఇది బేస్ క్యాండిల్. అర్థమైందా? సో మొమెంటమ్ క్యాండిల్ అంటే యూని డైరెక్షనల్ క్యాండిల్, ఒక్కరే కంట్రోల్లో ఉంటారు. బయ్యర్స్ అయినా కంట్రోల్లో ఉండాలి, సెల్లర్స్ అయినా కంట్రోల్లో ఉండాలి. బయ్యర్స్ కంట్రోల్లో ఉంటే ప్రైస్ పైకి వెళ్తుంది, సెల్లర్స్ కంట్రోల్లో ఉంటే ప్రైస్ కిందకు వస్తుంది. కానీ ఇద్దరు గొడవ చేస్తూ ఉంటే ప్రైస్ అక్కడే ఫైట్ చేస్తుంది. అప్పుడు మీ బాడీ రేంజ్ కన్నా చాలా తక్కువ ఉంటుంది. ఆలోచించుకోండి, ప్రైస్ యాక్షన్ అనే కాన్సెప్ట్లో ఇవి రెండు తప్ప మీకు వేరే ఏ విషయాలు ఉండవు. ఫర్ ఎగ్జాంపుల్, లెట్ us గో టు ది చార్ట్. ఈ ఒక క్యాండిల్ చూడండి, ఇది ఒక బేర్ క్యాండిల్. ఇది ఒక మొమెంటమ్ బేర్ క్యాండిల్, కరెక్ట్? అర్థమవుతుందా? ఇది ఒక మొమెంటమ్ బుల్ క్యాండిల్. ఎందుకంటే బాడీ టోటల్ లెంత్ కన్నా 50% కన్నా పైన ఉంది. ఈ క్యాండిల్ చూడండి, బాడీ సైజ్ చూడండి, టోటల్ లెంత్ చూడండి, బాడీ 50% తక్కువ ఉంది కదా. సో దిస్ ఈజ్ ఎ బేస్ క్యాండిల్, దిస్ ఈజ్ ఎ బేస్ క్యాండిల్, దిస్ ఈజ్ ఎ బేస్ క్యాండిల్, దిస్ ఈజ్ ఎ మొమెంటమ్ క్యాండిల్. గ్రీన్ ఉంటే బుల్లిష్ మొమెంటమ్, రెడ్ ఉంటే బేరిష్ మొమెంటమ్, కరెక్ట్? ఇక్కడ చూడండి, బుల్లిష్ మొమెంటమ్, బేరిష్ మొమెంటమ్, బేస్ క్యాండిల్, బేస్ క్యాండిల్, బేస్ క్యాండిల్, బేస్ క్యాండిల్. అర్థమైందా? బేస్ క్యాండిల్. సో క్యాండిల్ స్టిక్ ప్రపంచంలో ఇవి రెండు తప్ప మరి ఏది ఉండదు. మీరు అది క్యాండిల్ పేరేంటి, దాని పర్పస్ ఏంటి, అది అవసరం లేదు. ప్రైమరీలీ మీరు ఏం ఆలోచించాలంటే ఎవరు కంట్రోల్లో ఉండారు. ఇప్పుడు ఈ క్యాండిల్లో ఎవరు కంట్రోల్లో ఉండారు? బుల్స్ కంట్రోల్లో ఉండారు, పీరియడ్. ఈ క్యాండిల్లో ఎవరు కంట్రోల్లో ఉండారు? బేర్స్ కంట్రోల్లో ఉండారు, పీరియడ్. ఈ క్యాండిల్లో ఎవరు కంట్రోల్లో ఉండారు? ఎవరు కంట్రోల్లో లేరు. ఇట్స్ ఎ డ్రా మ్యాచ్. ఇద్దరు ఈక్వల్గా ఫైట్ చేస్తున్నారు, అందుకే బేస్ క్యాండిల్ అయింది. కానీ మ్యాథమెటికల్గా ఎలా డిఫైన్ చేయడం? ఆ బాడీ ఒక లెంత్ టోటల్ రేంజ్ 50% అన్న తక్కువ ఉంటే ఇట్ ఈస్ 100% బేస్ క్యాండిల్. క్లియర్? సో క్యాండిల్ స్టిక్ అనే ప్రపంచంలో ఈ ప్రైస్ యాక్షన్ ట్రేడింగ్ అనే ఒక బ్రాడర్ థాట్ ప్రాసెస్లో మొమెంటమ్ బేస్ క్యాండిల్ తప్ప వేరేది ఉండదు. దిస్ ఈజ్ ద ఫౌండేషన్, దిస్ ఈజ్ ది ABCD ఆఫ్ ప్రైస్ యాక్షన్ ట్రేడింగ్. తర్వాత మీకు పార్ట్స్ ఆఫ్ స్పీచ్, ఫిగర్స్ ఆఫ్ స్పీచ్ అన్నీ కొత్త పెద్ద విషయాలు వస్తాయి. కానీ ఇప్పటికీ ఫర్ నౌ ఐ థింక్ యూ హవ్ అండర్స్టూడ్ ది ఫండమెంటల్ ప్రిన్సిపల్స్ ఆఫ్ మొమెంటమ్ అండ్ బేస్ క్యాండిల్. ఫ్యూచర్ వీడియోస్లో మరికొన్ని కొత్త కాన్సెప్ట్స్తో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ వెరీ మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.